తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ గ్రేడ్ 1 ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. సో జీతం వచ్చేసి 35,720 రూపాయలు బేసిక్ పే, అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని అరౌండ్గా మనకి 45,000 రూపాయలు జీతం వచ్చే అవకాశం అయితే ఉందండి. డిసెంబర్లో వీరికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుద్ది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ సిలబస్ మొదలైన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ సెర్చ్ పాయింట్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. మీరు చేయవలసిందల్లా ఇలాంటి జెన్యూన్ వీడియోస్కి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 2000 లైక్స్. ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే ఇలాంటి జెన్యూన్ వీడియోస్కి తెలియజేయండి. టీఎస్పీఎస్సీ దగ్గర నుంచి మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో క్లియర్గా ఉమెన్స్ మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలి. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఆన్ 8th సెప్టెంబర్. ఇంకొక 5 డేస్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి September 29th. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 181 వేకెన్సీస్తో ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మ్యాక్సిమం అండ్ మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 44 ఇయర్స్ ఈ ఏజ్ లోపు ఉండాలి. బేసిక్ పేస్ వచ్చేసి 35,720 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. 1,04,430 రూపాయలు. అంటే మీరు రిటైర్ అయ్యే టైంకి దాదాపుగా నియర్లీ 2,50,000 రూపాయల వరకు అన్ని రకాల అలవెన్సెస్తో అందుకుంటారు. ఎగ్జామినేషన్ పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుందండి. డిసెంబర్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి దాదాపుగా 3 మంత్స్ అయితే సమయం ఉంది. ఈ 3 మంత్స్ మీ యొక్క సిలబస్ని దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా మీ యొక్క ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ని అయితే క్రాక్ చేయొచ్చు. ఇక ఈ సూపర్వైజర్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తెలుసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, డిగ్రీ ఇన్ సోషాలజీ, బీఎస్సీలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, బీఎస్సీలో ఫుడ్ న్యూట్రిషన్, బోటనీ, జువాలజీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్ తీసుకున్నా సరే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఉమెన్స్కి సంబంధించి ఈ విద్యార్హతలు ఇవ్వడం జరిగింది. మీ యొక్క విద్యార్హతను బట్టి ఇక్కడ ఈ పోస్ట్ మీరు ఎలిజిబుల్లా కాదా చెక్ చేసుకుని ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివిన వారు కూడా ఈ పోస్టర్స్కి అయితే ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ రికగ్నైజ్డ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివిన వారు కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ అవుతారండి. ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 44 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక ఇక్కడ ఎన్ అప్లికెంట్ షుడ్ నాట్ బి బోర్న్ ఆఫ్టర్ 2004 తర్వాత పుట్టి ఉండకూడదు, తర్వాత 1978కి ముందు పుట్టి ఉండకూడదు. సో దీన్ని బట్టి మీ యొక్క ఏజ్ని డిసైడ్ చేస్తారు. సో కాబట్టి 18 ఇయర్స్ తర్వాత 44 ఇయర్స్ ఈ ఏజ్ లోపు ఉంటే మీ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. ఇక్కడ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఏజ్ రిలాక్సేషన్స్ మీ యొక్క క్యాస్ట్ని బట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ యొక్క ఇక అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చూసుకున్నట్లయితే 200 రూపీస్తో మీ యొక్క ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అయితే ఎగ్జామినేషన్ ఫీకి వచ్చేసి 80 రూపీస్ ఎక్సెస్ అవుతుంది. ఈ 80 రూపీస్ ఎవరు కట్టాలి అంటే ఎంప్లాయీస్ అందరూ కట్టాలండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్ అన్ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్. ఎవరైతే నిరుద్యోగులు కానీ జాబ్లెస్ పీపుల్స్ ఉంటారో వీరందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీ నుంచి మినహాయింపు అయితే ఉంటుందండి. ఆల్ ఎంప్లాయీస్ ఎనీ గవర్నమెంట్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ పిఎస్యుఎస్ ఆర్ కార్పొరేషన్స్ ఆర్ అదర్ గవర్నమెంట్ సెక్టర్స్లో పనిచేసే ఎవరన్నా సరే ఈ 80 రూపీస్ అదనంగా పే చేయాల్సి ఉంటుందండి. అంటే ఎంప్లాయీస్కి సంబంధించి 280 రూపీస్ ఫీజు అయితే కట్టాలి. అన్ఎంప్లాయీస్ అయితే 200 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కడితే సరిపోతుంది. పేమెంట్ మోడ్ కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందండి. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సెంటర్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి హైదరాబాద్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. అబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ అండి. ఇక ఈ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఉద్యోగాలకి సంబంధించి 7 జోన్లో విభజించడం జరిగింది. ఈ 7 జోన్లకి సంబంధించి ఏ క్యాస్ట్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలు అయితే ఇక్కడ తెలుసుకుందామండి. కాళేశ్వరం జోను, బాసరా జోను, రాజన్న జోను, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ ఈ 7 జోన్స్కి సంబంధించి ఇక్కడ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ కేటగిరీస్ వైజ్గా ఇక్కడ పోస్టులను అయితే కేటాయించడం జరిగింది. తద్వారా మీ యొక్క జోన్ చూసుకుని మీ యొక్క
జనరేషన్కి సంబంధించి అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుని తద్వారా మీరు యొక్క అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్స్ చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. క్వశ్చన్స్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్ 2 సబ్జెక్ట్ కాన్సన్ట్రేట్ కామన్ టు ఆల్ డిగ్రీ లెవెల్కి సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక్కడ పేపర్ 1కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ అయితే 150 minutes, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 minute, మ్యాక్సిమం మార్క్స్ క్యారీ 150 marks, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. సో టోటల్గా 150 క్వశ్చన్స్, 150 minutes, 150 marks, టోటల్గా 300 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 300 marksకి అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఈ పేపర్ సెట్టింగ్ అయితే ఉంటుంది. ఇక సిలబస్ విషయానికి వస్తే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి టోటల్గా ఇక్కడ 13 units అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 10 months లేదా లాస్ట్ 6 months వరకు కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కవర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్కి సంబంధించి జనరల్ సైన్స్, ఇండియన్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, జోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆఫ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అలాగే హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, అలాగే హిస్టరీ ఆఫ్ తెలంగాణ, లాజికల్ థింకింగ్, అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్. ఈ 13 యూనిట్స్ మీద మనకి క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి పేపర్ 1కి సంబంధించి. ఇక పేపర్ 2కి సంబంధించి కాన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించి డిగ్రీ లెవెల్లో ఈ యొక్క టెస్టింగ్ అయితే చేయబడుతుంది. సోషల్ స్ట్రక్చర్, బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, హ్యూమన్ లైఫ్ అండ్ స్పాన్ డెవలప్మెంట్, అలాగే హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్, ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషను, ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషను, హెల్దీ హైజీన్ అండ్ శానిటేషను, పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో యొక్క సోషల్ ప్రాబ్లమ్, సోషల్ వర్క్, ఇంటర్ప్రిటేషన్ అండ్ కమ్యూనికేషన్, మొత్తం 10 units అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పేపర్ 2కి సంబంధించి ఇక ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ అయితే ఎడిట్ చేయడం జరిగింది. ఇక్కడ 8th September నుంచి ఇక్కడ మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఎలా పెట్టాలి అని మీకు డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఆ వీడియో మీకు ఎలా అప్లై చేయాలనే వీడియో ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని అయితే మిస్ అవ్వకండి. 181 పోస్టులు అయితే ఉన్నాయి. ఉమెన్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ, ఎలిజిబిలిటీ ఉన్నవారు ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఎందుకంటే కాంపిటీషను తక్కువగానే ఉంటుందని అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. సో ఇదండి వాళ్ళ జెన్యూన్ జాబ్ అప్డేట్స్కి సంబంధించి వచ్చిన మంచి నోటిఫికేషన్. మరిన్ని నోటిఫికేషన్తో ముందు కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.